హలో అండి, నమస్తే. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మోతినగర్ నుంచి వచ్చామండి. ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడ? మా మిసెస్కు లైంగిక వేధింపులు జరిగాయండి చంద్రగూడ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో. వేధింపులకు చేసిన ఆఫీసర్లను సస్పెండ్ చేయమని చెప్పి ఏం చేస్తారు ఆవిడ? సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్. గవర్నమెంట్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ నిజాయితీగా పనిచేసేందుకు వేధింపులు జరిగాయి. వేధింపులు జరిగిన తర్వాత మేము కలెక్టర్ స్టేట్ ఉమెన్ కమిషన్కి వెళ్ళాము. స్టేట్ ఉమెన్ కమిషన్ వాళ్ళు సస్పెండ్ చేయమన్నారు. నేషనల్ ఉమెన్ కమిషన్ వాళ్ళు కూడా సస్పెండ్ చేయమన్నారు. సస్పెండ్ చేయకుండా మహిళా లేడీ డీజీపీ కాపాడింది వాళ్ళని, మగ అధికారులని. ఒక మహిళా లేడీ డీజీపీ ఆధ్వర్యంలో ఒక లేడీ, బాధితులైన లేడీ సస్పెండ్ కావడము ఇండియా చరిత్రలో ఫస్ట్ కేసు ఇది. లైంగిక వేధింపుల కేసు జరిగింది ఇది అంటే 2018 2 సంవత్సరాలు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్లో కూడా అన్ని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, మీరు రూల్స్ ప్రకారం ఫాలో అయ్యి ఆమెకు ప్రొటెక్ట్ చేయమని చెప్పి. ఆ ఇచ్చిన తీర్పుని ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ కానీ డీజీపీ కానీ ఎవరు ఫాలో కాలేదు. ఆ కోర్టు ఆర్డర్ కాపీ కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎప్పుడు గత ప్రభుత్వాన్ని ఆశ్రయించి ఎప్పుడు ఈ సమస్యపై మాట్లాడడం జరగలేదు? గత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ హోమ్ డిపార్ట్మెంట్కు హెచ్ఓడీలకు మేము 100 లెటర్లు రాసాము. ఒక్క లెటర్ కూడా వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. మేము బయట పోరాటం చేస్తున్నాము, మేము బయట గెలుస్తున్నాము, డిపార్ట్మెంట్లో గెలవలేకపోయినాము. ఎందుకంటే దొంగల్ని పోలీసులే కాపాడుతున్నారు. నేను అందరు పోలీసుల గురించి అనడం లేదు. హెచ్ఓడీలో పోలీసులు, డీజీపీ క్యాడర్ వాళ్ళు ఒక మహిళకు న్యాయం చేయకుంటే స్టేట్లో ఏం కాపాడుతారు వాళ్ళు? ఇప్పుడు నేను తప్పు చెప్తున్నాను, కలెక్టర్కి రిపోర్ట్ ఇచ్చాను కదా. ఇప్పుడు మా మిస్సెస్ తప్పు ఉందనుకోండి, కలెక్టర్ ఆఫీస్లో మీరు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఢిల్లీకి వచ్చి కాంప్రమైజ్ అడిగినారు, మీరు అక్కడ ఎందుకు కాంప్రమైజ్ కాదు? తప్పు చేసిన వాళ్ళే కాంప్రమైజ్ అడుగుతారు, తప్పు చేయని వాళ్ళు కాంప్రమైజ్ గారు కొట్లాడతారు. మేము తప్పు చేయలేదు, కొట్లాడుతున్నాం. వాళ్ళు తప్పు చేసినారు, కాంప్రమైజ్ చేసి కేసులు విత్డ్రా చేస్తే ప్రమోషన్ ఇస్తాము, హయ్యర్ పొజిషన్ ఇస్తామని చెప్పి వికే సింగ్ గారు అప్పుడు డీజీపీ ప్రపోజ్ చేస్తే మేము వద్దని చెప్పినాం. మాకు 5 మంది జైలుకు పోవాలి. తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన మొత్తం 50 మంది మీద వీళ్ళు 4 డీజీపీలు, 4 ఎంక్వైరీ ఆఫీసర్లు, 4 సైదాబాద్ పోలీసులు, 37 మంది దొంగ సాక్షుల మీద మేము అమిత్ షా గారికి కంప్లైంట్ ఇచ్చాము. అమిత్ షా గారి లెటర్ నుంచి, వాళ్ళ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది, అందరి మీద యాక్షన్ తీసుకోమని. ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హోమ్ తర్వాత డీజీపీకి పంపించారు. ఏం రెస్పాన్స్ లేదు. ఎందుకంటే పోలీసులు శిక్షించుకోరు కదా, వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు కాబట్టి తీసుకోలేదు. ఈ 2 అడ్రస్ కూడా డీజీపీ కూడా ఇచ్చారు. మేము సైదాబాద్ పోలీస్ స్టేషన్కి 15 సార్లు వెళ్ళాం. సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కలెక్టర్ని అవమానించినారు. కలెక్టర్ డీజీపీ కంటే చిన్నోడంట, వాళ్ళు తీసుకోరంట రిపోర్ట్ని. కలెక్టర్ ఈజ్ అ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, కలెక్టర్ ఈక్వల్ టు జడ్జి. కలెక్టర్ రిపోర్ట్ని తీసుకోరంట. ఎస్ఐ రాముడు చెప్పారు ఈ మాట. మేము చెప్పాము మీకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఎవరిని కూడా అంటే వాళ్ళు అంటే డిక్లైన్ చేస్తున్నారు, మీకు సపోర్ట్ చేసే ముందుకు వచ్చే వాళ్ళని, అంతేనా? కలెక్టర్ మాకు సపోర్ట్ చేయడం అంటే రూల్స్ ఫాలో అయినాడు. మాకు సపోర్ట్ చేసింది కలెక్టర్ కాదు, కలెక్టర్ రూల్స్ ఫాలో అయినాడు. మాకేం సపోర్ట్ చేయలేదు కలెక్టర్ గారు, రూల్స్ ఫాలో అయినాడు. కలెక్టర్ గారు మంచిగా చేసినారు. మా దగ్గర ఆడియోలు ఉన్నాయి, ఎస్ఐలు ఏం మాట్లాడినారు, డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు ఏం మాట్లాడినారు, మొత్తం మా దగ్గర ఆడియోలు ఉన్నాయి. మొత్తం ఎన్నిసార్లు వచ్చారు మీరు? ఇప్పుడు ఫస్ట్ టైం రావడము. లోపల అంటే చెప్పారా ఇదంతా కూడా? చెప్పామండి. వాళ్ళు డైరెక్ట్ సీఎంఓకి అడ్రస్ చేశారు. లెటర్లు మేము 3 ఇచ్చాము. 2 సంవత్సరాలు సస్పెండ్ చేశారు, ఆ సస్పెన్షన్ తీసేయమని ఇచ్చాము. రెండోది ఆఫీసర్లను 5 మందిని సస్పెండ్ చేయమని ఇచ్చాము. 50 మంది మీద కంప్లైంట్ ఇచ్చింది కూడా. అది కూడా తమిళనాడులో డీజీపీని సస్పెండ్ చేసినారు. తమిళనాడులో డీజీపీకి హైకోర్టు 3 సంవత్సరాలు జైలు శిక్ష. సేమ్ కేసు, ఐపీఎస్ ఆఫీసర్ లేడీ ఆఫీసర్ని డీజీపీ ఉమెన్స్ హరాస్మెంట్ చేస్తే తమిళనాడులో రూల్స్ ఫాలో అయినారు. డీజీపీకి సస్పెండ్ చేసి ఉద్యోగంలో తీసేసి ఆయనకు 3 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. సేమ్ శిక్ష వీళ్ళకు కూడా పడుతుంది. ఇప్పుడు అందరికీ పడాలా. తప్పు చేసిన వాళ్ళకంటే తప్పు చేసిన వాళ్ళని కాపాడిన వాళ్ళకే పనిష్మెంట్ పడాలి. లేడీసే శత్రువు అన్నట్ల. మీరు ఇక్కడ లోపల అప్లికేషన్ చేయడమే జరిగిందా లేకపోతే వాళ్ళకు మొత్తం వివరించారా? మొత్తం వివరించాము, కోర్టు కాపీలు పెట్టాము మొత్తం వాళ్ళకు. అమిత్ షా గారికి ఇచ్చిన లెటర్ కూడా పెట్టాము వాళ్ళకి మొత్తం అన్ని. రెస్పాండ్ అవుతున్నారు లోపల చాలా పాజిటివ్ ఉన్నారు. మీకు ఇట్లా అన్యాయం జరగడం తప్పు అని చెప్పారు. మాజీ ఆఫీసర్లు ఎవరు తెలియదండి. ఈ లెటరు మాజీ హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ గారు ఇచ్చారు. యాక్షన్ తీసుకోండి వాళ్ళ 5 మంది మీద అని ప్రిన్సిపల్ సెక్రటరీకి, కానీ ఆయన యాక్షన్ తీసుకోలేదు. మొహమ్మద్ అలీ గారు ఒకరే రెస్పాండ్ అయిన లాస్ట్ గవర్నమెంట్లో. మాకు అఫీషియల్ కలిసాము, ఆయన బాధపడి చెప్పారు మీకు అట్లా జరగకూడదు, లేడీస్ని ఇన్సల్ట్ చేయకూడదు, కించపడుతూ వెంటనే రాసిచ్చారు. కానీ అప్పుడు లేడీ డీజీపీ యాక్షన్ తీసుకోలేదు. దీంట్లో 3 లేడీస్ కూడా ఉన్నారు. ఈ కేసులో 3 లేడీస్ కూడా ఉన్నారు. ఒక ఆమె ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా ఆంధ్రాలో పనిచేస్తుంది, ఆమె కూడా దొంగ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళందరి మీద మేము కేసు ఫైల్ చేసినాము. వాళ్ళందరికీ జైలు శిక్ష పడాలి, వాళ్ళందరికీ పనిష్మెంట్ రావాలి. ప్రపంచంలో ఎవరైనా సరే, మన ఇండియా ద్వారా అంటే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటున్నాము. లేడీస్ని ఎవరు బాధ పెట్టినా వాళ్ళకు తొందరగా శిక్ష వేసి తొందరగా పనిష్మెంట్ ఇస్తే తప్పు చేయడానికి భయపడతారు. అధికారులు హైకోర్టుని కించపరిచినారు. న్యాయ వ్యవస్థ గుడ్డిది, కళ్ళు లేవు.
జడ్జిలు మేమేం చెప్తే అది ఇస్తామని చెప్పి డీజీపీ అండదండలతో వాళ్ళు చెలరేగి మాట్లాడారు. ఇవన్నీ ఎంక్వైరీలో మాట్లాడినారు. ఎంక్వైరీ ఆఫీసర్లు ఎవ్వరు కూడా రికార్డ్ చేయలేదు మాటలు. ఎంక్వైరీ ఆఫీసర్లు రికార్డ్ చేయడానికి ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని కోర్టు తీసేసింది ఎంక్వైరీ నుంచి. ఏ ఎంక్వైరీ ఆఫీసర్లు కానీ హెచ్ఓడీలు కానీ కోర్టు అంటే గౌరవం లేదు వాళ్ళకు. గౌరవం ఉంటే ఫాలో అవుతారు. వాళ్ళు చట్టానికి ప్రతినిధులు ఐపీఎస్ ఆఫీసర్లు, కానీ చట్టాన్ని వాళ్ళు చాలా ఘోరంగా చేసుకొని వాళ్ళు ఇది చేసుకున్నారు. వాళ్ళు నిందితుల్ని కాపాడినారు. ఎవరు వచ్చారు మీతో పాటు? మా అత్త బాధితురాలు వాళ్ళమ్మ. ఏమైనా మాట్లాడతారా అండి? నాకు ఒకరికి న్యాయం చేయాలమ్మా. నేను ఎక్కువ చదువుకోలేదు, నాకు చదువు రాదు, దానికి నేను ఎక్కువ మాట్లాడలేను. క్యాన్సర్ పేషెంట్ని, నాకు క్యాన్సర్ ఉంది పేషెంట్ని. దానికోసం నా కూతురికి న్యాయం చేయాలి. వీళ్ళందరినీ శిక్షించి ఏం చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏదో చెప్తున్నారు. వీళ్ళ చిన్న తమ్ముడు భార్య, ఆమె వార్డు మెంబరు, టీఆర్ఎస్ వార్డు మెంబరు. ఈ ఊర్లో కూడా వీళ్ళని రోడ్డు మీద పడేసి కొట్టినా కానీ ఆ గ్రామ ప్రజలు కూడా ఎవరికి ముందుకు వచ్చి ఆపలేరు. ఎందుకంటే వాళ్ళకి భయపడి, అధికార పార్టీ వాళ్ళు కదా. ఒకవేళ ఎవరైనా వచ్చి ఎందుకు చేస్తున్నావు అట్లా, వాళ్ళని ఎందుకు కొడుతున్నా అడిగినా కానీ, ప్రశ్నించినా కానీ వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేస్తారు. అందుకోసం గ్రామ ప్రజలు కూడా ఎవరు వీళ్ళకై మాట్లాడే స్తోమతలు ఎంత అంటే ఇంత నిరంకుశ పాలన ఎప్పుడో విన్నాం మనం, కానీ అది ప్రత్యక్షంగా చూడొచ్చు వీళ్ళ గ్రామంలో. ఇదేందని ప్రశ్నించినందుకు వీళ్ళ మీద దాడి చేస్తారు. రెండు ఇప్పుడు వెనక ఏదో ముందు పోతే నువ్వు వెనక పోతే గొయ్యి అనే టైప్ అయిపోయింది వీళ్ళది. వ్యవసాయ కూలీలు వీళ్ళ భార్య కానీ ఈయనకు కూడా అప్పుడప్పుడు ఈయనకు చేత కాదు, వీళ్ళ పెద్ద బిడ్డకు చేత కాదు. ఆమె కళ్ళు లేవు, ఆమె ఏ పనికి పోదు, వచ్చిన పెన్షన్తోనే ఏదో బతుకుతున్నారు వాళ్ళు. ఇటువంటి అక్రమాలు చాలా జరిగినాయి మా ఊర్లో. మీరు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు, అంటే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం జరుగుతున్న నమ్మకం వచ్చిందా? మీ ఇక్కడ ప్రజా దర్బార్ని ఎన్నిసార్లు ఆశ్రయించారు? ఇది ఫస్ట్ టైం అండి మేము రావడం, ప్రజా దర్బార్కి రావడం ఫస్ట్ టైము. కాకపోతే రేవంత్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన స్పీచ్ని పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో ఇక్కడి వరకు వచ్చినాం మేము. అది జరగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు, ప్రతి ఊరు ఇటువంటి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు, కబ్జాలు చేసుకున్నాడు దౌర్జన్యంగా. గత ప్రభుత్వం మీద నాకేం కోపం లేదండి, కానీ వాళ్ళు చేసిన పనులతోనే, వాళ్ళు చేసిన ఇటువంటి పనులతోనే ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ గవర్నమెంట్ మీద ఇలాంటి చెడు భావం వచ్చేసింది. ధరణిలో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇదేంది అని అడిగితే, సర్పంచ్ని పోయి అడిగితే, అవును నేనే చేయించిన, ఏం చేస్తావు? గ్రామ పంచాయతీ దగ్గరికి పోయి సర్పంచ్ని అడిగినాం, రవీందర్ రెడ్డి ఆయన పేరు అని అడిగితే, నేనే చేయించిన, ఏం చేస్తావు? నా మీద కేసు పెట్టుకుంటావా? పెట్టుకోపో అని దౌర్జన్యంగా మాట్లాడిండు. ఈ విషయమై వీళ్ళని అడిగితే, వీళ్ళని ముగ్గురిని, ఆ కళ్ళు లేని వాళ్ళ బిడ్డని, ఈయనని, నేను లేను, నేను హైదరాబాద్లో ఉంటా, కానీ ఇది మాత్రం చాలా అన్యాయం అండి. పేదవాళ్ళకు న్యాయం చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళకి చూసి వీళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయాలని కోరుకుంటున్నానండి.